రెడ్డికా చాదర్ఘాట్ దగ్గర ఓ యువకుడు మూసీలో దూకాడు. తన బైక్ ను మూసీలో పడేసి తాను దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో యువకుడు కొట్టుకుపోయాడు. ट्रैफिक वाले हरासमेंट करे तो कूद गया ना तो ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మూసీలో యువకుడు దూకినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పాతబస్తి చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద కాసేపు క్రితమే ఒక యువకుడు తన ద్విచక్ర వాహనాన్ని అక్కడ చాదర్ఘాట్ బ్రిడ్జ్ మీద ఒక సైడ్ కాపుకుని అందులో దూకడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే మూసీ నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎందుకంటే మన పైన ఉన్నట్టు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో నది ప్రవాహం కూడా పెరిగింది కాబట్టి సో అతను ఏ కారణాల వల్ల అక్కడ దూకాడు, సో ఎవరైనా తోచేశారా, సో అతడే స్వయంగా పక్కన వాహనం అతని యొక్క ద్విచక్ర వాహనం పక్కన పెట్టి దూకాడనే కోణంలో పోలీసులు అయితే అక్కడ పూర్తిగా కూడా తిరుగుతున్నారు. అక్కడ అతను ప్రస్తుతం పోలీసులు దీన్ని ఆత్మహత్యనా లేదా వేరే ఎవరైనా అతన్ని తోచేశారా అన్న కోణంలో కూడా అక్కడ ప్రజెంట్ అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి కొంత గాలింపు చర్యలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ వరద ప్రవాహం ఎక్కువ ఫ్లో ఉంది కాబట్టి దాంట్లో ఎప్పుడైతే ఆటోమేటిక్గా కిందికి ప్రవాహం మనం చూడొచ్చు. సో ఎందుకు దూకాడు అనే కోణం చేస్తున్నారు. ఈయన బండి కనుక చూస్తే దాదాపు బండికి సంబంధించినటువంటి చలాన్లు కూడా ఇందులో నమోదై ఉన్నాయి. సో ఇతని పేరు కూడా అందులో మనకి పేరును కూడా మనకి కనిపిస్తుంది. TH11 FPA 205 వాహనం. సో అతను రన్నింగ్ లోనే ఉండి ఒకేసారి బ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడ ఆపి చూడడానికి గల ఆత్మహత్య అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ప్రజెంట్ అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే మనకి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి సో అతనికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎవరైనా తోసేశారా అన్న కోణంలో ఆ పోలీసులు అయితే అక్కడ పూర్తిగా కూడా ఇటు మూసీకి ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద తర్వాత ఈ ప్రవాహం వెంట ఏదైతే మూసీ వెంట కూడా పోలీసులు అలర్ట్ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే మూసీ ఏరియాకి వస్తాయో ఇటు వరద ప్రవాహం దూకిన ప్లేస్ నుండి అటు కిందికి వరద ప్రవాహం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ పోలీసులు అలర్ట్ చేశారు. అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా బ్రిడ్జి వద్ద ఎక్కువగా ఏం జరిగిందనేటువంటి దొంగిచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో అక్కడ అందరినీ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మాత్రం ఇతను క్షేమంగా సురక్షితంగా బయటకు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మన ప్రజెంట్ మాత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి ఈ యొక్క వ్యక్తిని మాత్రం పోలీసులు గాలింపు చర్యలు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి DRF కానీ ఇక్కడ ఉన్నటువంటి GHMC హైడ్రాక్ సంబంధించినటువంటి కాళ్ళ సహాయంతో కానీ లేదంటే ఉన్నటువంటి కొన్ని వెలుగుల సహాయంతో అతన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గాలింపు చర్యలు ఎందుకంటే మన వరద ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి కొంత గాలింపు చర్యలు ఇబ్బందిగా కలుగుతుంది. మరోవైపు కొంత చీకటి కూడా అవుతుంది కాబట్టి ఇంకా ప్రజెంట్ అయితే అతను బయటికి తీసుకురాలేదు. కాసేపు అయితే దొరికారు కాబట్టి మరికొద్ది నిమిషాలు అయితే అంటే మనకి దాదాపు 6:30 అయితే దుంకింది. దాదాపు ఒక బిఫోర్ 1 hour అయినట్టు తెలుస్తుంది. మరొక 1 hour అయితే మాత్రం సురక్షితంగా బయటకు వస్తే మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది.